ఒకసారి సాంబాతో మాట్లాడదాం. సాంబా నిజంగా ఇప్పటి వరకు అనేక రకాలుగా మాటలు మారుస్తూ చెప్తూ వచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి రైతులకే రైతు భరోసా ఎంతవరకు ఇస్తారన్న దానికి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఉన్న ఇబ్బందులకు సంబంధించి ఎట్లా అమలు చేస్తారు, వేటిని ఖచ్చితంగా అమలు పరుస్తారు, వేటిని తొలగిస్తారు అనే దానికి సంబంధించి సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజంగా ప్రభుత్వానికి ఒక స్పష్టత అనేది లేకముందే, స్పష్టత అనేది రాకముందే అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి ఎట్లా ప్రకటన చేస్తారు అని చెప్పేసి మాట్లాడతారు అనేది కూడా చర్చ జరుగుతుంది. స్వేచ్ఛ దీనికి సంబంధించి అంటే విధి విధానాల రూపకల్పనకు సంబంధించి జరిగినటువంటి కొన్ని చర్చల తాలూకు సారాంశం కూడా లీక్ అయింది, బయటకు వచ్చింది. కొంతమంది మంత్రులే అంటే పూర్తి స్థాయిలో రైతు భరోసా అమలు చేయాలనేటువంటి ఆలోచన కొంతమంది రైతులు మంత్రులు బయట దాన్ని పంచుకోవడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా రైతు భరోసాలో ఏం కట్ చేయాలి, వేటికి ఇవ్వాలి అనేటువంటి అంశంలో జరిగినటువంటి చర్చలో భాగంగా పండ్ల తోటలు, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పండ్ల తోటలకు దీని నుంచి మినహాయింపునివ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా ఒక చర్చ, ఒక ఆరోపణ బయట జరుగుతుంది. పండ్ల తోటలు, అట్లాగే పామాయిల్ తోటలు కావచ్చు, కొబ్బరి తోటలు కావచ్చు, ఇటువంటి తోటలకు సంబంధించినటువంటి రైతాంగానికి తొందరలో శరాఘాతం జరిగేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఎందుకంటే ఇవి వ్యవసాయం ఏటా జరిగేది కాదు, ఒకసారి పెడితే ఎక్కువ కాలం ఉండేటువంటివి కాబట్టి మామిడి తోటలు కావచ్చు, జామ తోటలు కావచ్చు, ఈ బత్తాయి తోటలకు సంబంధించినటువంటి తోటలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయింపు చేసేటువంటి ఒక ప్రమాదం కూడా లేకపోలేదు. అది రైతాంగానికి ఇంకా చేరనట్టుగా ఉంది. కానీ ఈ రకమైనటువంటి చర్చ కూడా అదే క్యాబినెట్ సబ్ కమిటీలో కావచ్చు, అదే అధికారుల చర్చలో కూడా జరిగినట్టుగా మనకు సమాచారం ఉన్నది. దాంతోపాటే 2 పంటలు సాగవుతాయని చెప్పినటువంటి ఒక్క వరి మినహాయిస్తే మిగిలిన పంటలన్నీ కూడా 8 నెలలు, 9 నెలలు, 10 నెలలు, పత్తి లాంటివి అయితే 8-9 నెలల పాటు ఉంటుంది, ఏడాది కాలం పంట. రెండోసారి పంట సాగే చేసేటువంటి ఆస్కారం ఉండదు. చెరుకు కూడా మన కరెస్పాండెంట్ చెప్పినట్టుగా రెండోసారి సాగు చేసేటువంటి ఆస్కారం ఉండదు. ఆ రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? ఒకే పంటకి ఇస్తామంటారా, 2 పంటలకి ఇస్తామంటారా అనే దాని మీద ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదా రైతులను మభ్యపెట్టాలనుకుంటున్నారా అనే అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం బయటకు పెట్టాలి. సాధారణంగా ప్రభుత్వాలు తమ పథకాలను అమలు చేసే ముందు లబ్ధిదారుల యొక్క సంఖ్యను, లబ్ధిదారుల యొక్క వివరాలను పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది లబ్ధిదారులు మన దగ్గర ఉన్నారు, మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంత ప్రభుత్వం మీద భారం పడుతుంది, ఎంత మేర రైతులు కావచ్చు, వివిధ వర్గాలు ఎవరైనా సరే వారికి జరిగేటువంటి నంబర్ కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు నియమ నిబంధనలు, గైడ్లైన్స్ అనేవి ఉండాలి. ఈ రెండూ లేకుండా ప్రభుత్వం పథకం లాంచ్ చేయాలనుకోవడం ఒక మూర్ఖత్వమైన చర్యగా రైతాంగం అభిప్రాయపడతా ఉంది. రైతు సంఘాలు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. సార్లు చెప్తూ వచ్చింది ప్రభుత్వం. వాటికి సంబంధించి ఒక డెడ్ లైన్ విధించింది, ఒక డేట్ చెప్పింది ప్రభుత్వం అని అంటే దాని మీద ఎప్పుడో ఆశలు వదులుకున్న పరిస్థితి తెలంగాణలో రైతాంగానికి ఒక ఏడాది కాలంగా అలవాటుగా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఏం చేస్తారు, ఏం చేయరు ప్రభుత్వం అనే దానికి సంబంధించి ఒక స్పష్టత లేదు. ఇప్పటి వరకు అనేక విధాలుగా కాలయాపన మాత్రమే చేసుకుంటా వచ్చింది ప్రభుత్వం అనేది ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది. అంటే ఇప్పుడు కూడా తాజాగా ఈ సర్వేల పేరుతో జరగబోయేది కూడా కాలయాపనగానేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, డేట్లు, డెడ్ లైన్లకు అసలు విలువ లేకుండా చేసినటువంటి పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా బహుశా దీన్ని ఆరోపించింది. బాండ్ పేపర్లకు విలువ లేకుండా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనేక మంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటి తేదీలకు, డెడ్ లైన్లకు కూడా విలువ లేకుండా పోయిందని చెప్తున్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి మొత్తం రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి ప్రకటన చేసి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేసినటువంటి సాక్షాత్ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. కానీ ఇవాళ జనవరి 16, 2025 ఈ రోజుకు కూడా రుణమాఫీ కానటువంటి రైతులు కలెక్టరేట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి డేట్లు, డెడ్ లైన్లకు విలువ లేకుండా చేసినటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 7వ తారీఖు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే దానికి ముందు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో 2 లక్షల రూపాయల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9న నేను రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. మరి డిసెంబర్ 9 పోయి మళ్ళీ డిసెంబర్ 9 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ జనవరి 16. అంటే దాదాపు సంవత్సరం 13 నెలల కాలం గడిచిన తర్వాత ఆ రోజు పెట్టినటువంటి డేట్లు, డెడ్ లైన్లు, ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి వాగ్దానాల మీద ప్రజల్లో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇచ్చే ప్రభుత్వం కాదు, ఇది ఎగనామాలు పెట్టేటువంటి ప్రభుత్వం. మాటల కోటలు దాటుతున్నాయి తప్ప ప్రభుత్వ పథకాలు ఏ ఇంటికి చేరినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా 35 నుంచి 40% మాత్రమే రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 60 నుంచి 70% మంది ప్రజలు ఇంకా ఈ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారు. రేపు పొద్దున లాంచ్ చేసేటువంటి ఏ రైతు భరోసా ఏదైతే ఉందో దానిలో కూడా ఈ రకమైనటువంటి రిజల్ట్సే ఉండబోతున్నాయి అనేది ఒక ప్రధానమైనటువంటి అనుమానంగా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్నటువంటి గ్యాస్ సబ్సిడీ
సబ్సిడీలో కూడా 30-30% మించి రావట్లేదు. కరెంటుకి సంబంధించి 30-30% రావడం పరిస్థితి కనపడుతుంది. ఏ రకంగా ఏ పథకం చూసినా కానీ 30 to 40% రీచబిలిటీ ఉంది కాబట్టి Yes. దీని మీద కూడా అలాంటి అనుమానాలే కలుగుతూ ఉన్నాయి రైతుల్లో కూడా.